మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్కు కొత్త సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. 1971 తర్వాత ఆసియా ఖండంలోని భౌగోళిక పరిస్థితి మారే అవకాశం ఉంది. తాజా సమాచారం ప్రకారం మయన్మార్లోని అరాకాన్ ఆర్మీ బంగ్లాదేశ్ సరిహద్దులో కొన్ని ప్రాంతాలను ఆక్రమించింది. ఇప్పుడు వాళ్ళు కొత్త ప్రణాళిక సిద్ధం చేసుకుని బంగ్లాదేశ్ సరిహద్దులోని కొన్ని భాగాలను వేరు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక కొత్త దేశం ఏర్పాటుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల వల్ల ఆసియా ఖండ భూభాగం మళ్లీ మారొచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు బంగ్లాదేశ్ భారతదేశంతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు కొత్త సమస్యలు ఎదురవడంతో వారి పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారనుంది. అరాకాన్ ఆర్మీ దూకుడుగా ముందుకు సాగుతుండడంతో బంగ్లాదేశ్ ఇప్పుడు భారత్ సహాయం కోసం ఎదురు చూస్తోంది. ఈ ఆర్మీ కొత్తగా ఒక దేశాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇది భారతదేశం మీద, బంగ్లాదేశ్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవాలి. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, బంగ్లాదేశ్ పరిస్థితి క్రమంగా అదుపు తప్పుతోంది. మయన్మార్లోని అరాకాన్ ఆర్మీ మరింత బలపడుతుండడంతో బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కొత్త ముప్పులు ఏర్పడుతున్నాయి. ఈ ప్రమాణాలు భవిష్యత్తులో ఏ విధంగా మారతాయో ఎవ్వరికీ తెలియదు. ఇప్పటికే బంగ్లాదేశ్లో సమస్యలు పెరుగుతున్న సమయంలో మయన్మార్లోని అరాకాన్ ఆర్మీ ఈ పరిస్థితిని మరింతగా ఉపయోగించుకుంది. భారతదేశం తన భద్రతా దళాలను సరిహద్దులపై కేంద్రీకరించగా, మరోవైపు అరాకాన్ ఆర్మీ మయన్మార్లో కొత్త దేశాన్ని ఏర్పాటు చేసే ప్రణాళికను అమలు చేస్తోంది. ఈ ప్రణాళిక కేవలం మయన్మార్కు మాత్రమే కాదు, బంగ్లాదేశ్ భూభాగాన్ని కూడా ప్రభావితం చేసేలా కనిపిస్తోంది. ఈ మ్యాప్ను పరిశీలిస్తే లైట్ బ్రౌన్ రంగులో కనిపించే ప్రాంతం భారత్కు సంబంధించిందైతే, డార్క్ బ్రౌన్ రంగులో కనిపించే భాగం మాత్రం బంగ్లాదేశ్ దేశానికి చెందింది. ఇక మయన్మార్ దేశం వీటి పక్కనే ఉంది. 2021లో మయన్మార్లో సైనిక పాలన మారిన తర్వాత అరాకాన్ ఆర్మీ మరింతగా బలపడింది. ఇప్పుడు వాళ్ళు తమ ప్రాంతాన్ని విస్తరించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిణామాలు బంగ్లాదేశ్, భారత్, మయన్మార్ దేశాల భౌగోళిక రాజకీయాలను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. 2021లో మయన్మార్లో సైనిక తిరుగుబాటు జరిగిన తర్వాత అరాకాన్ ఆర్మీ తన హక్కుల కోసం పోరాడాలని నిర్ణయించుకుంది. మయన్మార్ ప్రభుత్వ నియంత్రిత సైన్యానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఇప్పుడు అరాకాన్ ఆర్మీ దేశంలోని ఒక ముఖ్యమైన శక్తిని తమ ఆధీనంలోకి తీసుకుంది. రాష్ట్రం ఈ పోరాటంలో కీలకంగా మారింది. ఈ రాష్ట్రాన్ని మ్యాప్లో చూస్తే ఎర్ర రంగులో కనిపించే ప్రాంతం రఖైన్ రాష్ట్రంగా గుర్తించబడుతుంది. ఈ రాష్ట్రంలో మొత్తం 18 జిల్లాలుండగా ఇప్పటి వరకు 15 జిల్లాలను అరాకాన్ ఆర్మీ పూర్తిగా స్వాధీనం చేసుకుంది. మయన్మార్ సైన్యం కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే నియంత్రణలో ఉంచగలిగింది. ఇది మయన్మార్ ప్రభుత్వం, బంగ్లాదేశ్, భారత్కు కూడా ఒక కొత్త సవాల్ తెచ్చింది. అరాకాన్ ఆర్మీ మయన్మార్లో తమ ప్రాబల్యాన్ని విస్తరించుకుంటూ ఇప్పుడు ప్రభుత్వ సైన్యాన్ని వెనక్కి తోసేసింది. రఖైన్ రాష్ట్రంలో ఉన్న వెస్టర్న్ కమాండ్ సెంటర్ కూడా అరాకాన్ ఆర్మీ నియంత్రణలోకి వెళ్లిపోయింది. దీంతో అక్కడ నివసిస్తున్న రోహింగ్యా ముస్లింలు భయంతో తమ నివాసాలను విడిచి పారిపోయారు. ఎక్కువ మంది రోహింగ్యాలు బంగ్లాదేశ్లోని కోక్సో బజార్ వైపు వెళ్లిపోగా, మరికొందరు మయన్మార్ దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇంతకాలం అరాకాన్ ఆర్మీ స్వాతంత్రం కోసం పోరాడుతున్నా అది సాధ్యపడలేదనే భావన ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అరాకాన్ ఆర్మీ పూర్తిగా శక్తివంతమైన స్థాయికి చేరుకుంది. ఇది భవిష్యత్తులో మయన్మార్లో కొత్త రాజకీయ సంక్షోభాన్ని తెచ్చే అవకాశం కూడా ఉంది. అరాకాన్ ఆర్మీ పూర్తిగా రఖైన్ రాష్ట్రాన్ని నియంత్రణలోకి తీసుకుంటే వెంటనే వారు స్వాతంత్రాన్ని ప్రకటించొచ్చని అంచనా. ఇది 1971 తర్వాత ఆసియాలో భౌగోళికంగా మరో మార్పుకు దారితీస్తుంది. బంగ్లాదేశ్ సరిహద్దులకు సమీపంలో ఉన్న రఖైన్ రాష్ట్రంలో కొత్త దేశం ఏర్పడే అవకాశం ఉంది. కానీ కొన్ని వార్తలు ఇప్పటికే ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఈ పరిణామాలు భవిష్యత్తులో బంగ్లాదేశ్ మరియు మయన్మార్ మధ్య సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేయొచ్చు. ఇది కూడా ఆసియాలో కొత్త భౌగోళిక రాజకీయ మార్పులకు నాంది కావచ్చు. అరాకాన్ ఆర్మీ దాదాపుగా 100 కిలోమీటర్ల మేర బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాలను కూడా తమ నియంత్రణలోకి తెచ్చుకుంది. మ్యాప్ను పరిశీలిస్తే రఖైన్ రాష్ట్రానికి పక్కన ఉన్న కోక్సో బజార్ ప్రాంతం చాలా రోజులుగా మయన్మార్, బంగ్లాదేశ్ మధ్య వివాదాస్పదంగా ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతంపై బంగ్లాదేశ్ ఆధిపత్యం ఉన్నప్పటికీ ఇది గతంలో మయన్మార్కు చెందిందని ఆ దేశం ఇప్పటికీ వాదిస్తోంది. 1971లో భారత్ మద్దతుతో బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా మారింది. అప్పట్నుంచి బంగ్లాదేశ్పై భారత ప్రభావం గట్టిగా ఉంది. అదే కారణంగా ఇప్పటి వరకు మయన్మార్ బంగ్లాదేశ్ లోపల ప్రవేశించలేకపోయింది. కానీ గతేడాది కాలంగా పరిస్థితులు మారుతున్నాయి. మయన్మార్లో సైనిక తిరుగుబాటు జరగకముందు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా పాలనలో ఉండగా అమెరికా ప్రభుత్వం మద్దతునిచ్చింది. అప్పట్లో కోక్సో బజార్, రఖైన్ రాష్ట్రాన్ని కలిపి కొత్త దేశం ఏర్పాటు చేయాలని ఒక ప్రయత్నం జరిగింది. కానీ భారతదేశ ప్రభావం ఉన్న కారణంగా ఈ ప్రణాళిక విఫలమైంది. ఇప్పటిక బంగ్లాదేశ్ తన భద్రత కోసం భారత్పై ఆధారపడే ప్రయత్నం చేసింది.
అయితే భారతదేశం ఇప్పటి వరకు ఈ అంశంపై స్పష్టమైన స్పందన ఇవ్వలేదు. కొన్ని నివేదికల ప్రకారం భారత ప్రభుత్వ అధికారులు అరాకాన్ ఆర్మీతో రహస్యంగా చర్చలు జరిపినట్టు వార్తలొచ్చాయి. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదు. అరాకాన్ ఆర్మీ వల్ల భారతదేశానికి కూడా కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా రోహింగ్యా ముస్లింల పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతోంది. అరాకాన్ ఆర్మీ వారి నిర్బంధంపై ఎక్కువ దృష్టి పెట్టడం లేదు. కానీ రఖైన్ ప్రాంతాల్లో భయంతో చాలామంది రోహింగ్యాలు వేరే ప్రాంతాలకు పారిపోతున్నారు. వాళ్లలో కొందరు బంగ్లాదేశ్ ద్వారా భారతదేశంలో కూడా ఈశాన్య ప్రాంతాల్లోకి అక్రమంగా చొరబడుతున్నారు. భారతదేశం గతంలో అరాకాన్ ఆర్మీతో సంబంధాలను కొనసాగించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ ఎలా స్పందిస్తుందన్నది వేచి చూడాలి. భారత్కు మొదట్లో అరాకాన్ ఆర్మీతో సంబంధాలు బలంగా ఉన్నప్పటికీ ఆర్మీ బలహీనపడిన తర్వాత భారత్ మయన్మార్తో సంబంధాలను పెంచుకుంది. ప్రస్తుతం రఖైన్ రాష్ట్రంలో మారుతున్న పరిస్థితులు ఈ వాణిజ్యం ఇంకా భద్రతా సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తాయన్నది వేచి చూడాలి. ప్రస్తుతం రఖైన్ రాష్ట్రాన్ని అరాకాన్ ఆర్మీ పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకుంది. ఈ ప్రాంతంలో ఉన్న సిత్వే పోర్ట్ భారత్కు వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైంది. ఎందుకంటే భారత్ ఇక్కడ భారీగా పెట్టుబడులు పెట్టి ప్రస్తుతం ఈ పోర్ట్ను నిర్వహిస్తోంది. ఇలాంటి పరిణామాల వల్ల ఆసియా ఖండం భౌగోళికంగా మారే అవకాశం ఉంది. మయన్మార్లో రఖైన్ రాష్ట్రం బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాన్ని కలిపి ఒక కొత్త దేశం ఏర్పడితే భారత్ దీని ప్రభావాన్ని అంచనా వేయాల్సి ఉంటుంది. దీనివల్ల అరాకాన్ ఆర్మీతో భారతదేశం వ్యూహాత్మక సంబంధాలు కొనసాగించాలి. ఇదే సమయంలో బంగ్లాదేశ్ కూడా భద్రతా చర్యలు ముమ్మరం చేస్తోంది. తాజాగా బంగ్లాదేశ్ తుర్కియాతో ట్యాంకుల కొనుగోలు ఒప్పందం చేసుకుంది. అలాగే పాకిస్తాన్ నుంచి రక్షణ సామాగ్రి కొనుగోలు చేస్తోంది. దీని వెనుక ప్రధాన కారణం అరాకాన్ ఆర్మీతో వచ్చే ముప్పును తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండడమే. ఈ పరిణామాలు భవిష్యత్తులో ఏ విధంగా మారతాయో ఎవ్వరికీ తెలియదు. భారత్ వ్యూహాత్మకంగా కొత్త దేశంపై పట్టు సాధించడం చాలా కీలకం. ఎందుకంటే ఒకవేళ ఇది భారత్కి అనుకూలంగా ఉంటే ఆర్థికంగా కూడా భారత్ ప్రయోజనం పొందుతుంది. సిత్వే పోర్ట్ ఇప్పటికే భారత నియంత్రణలో ఉంది. కాబట్టి ఈ పరిణామాలు దీని భవిష్యత్తుపై ప్రభావితం చూపిస్తాయి. ఇప్పుడు ఇక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే బంగ్లాదేశ్ ఇప్పుడు భారత్ నుంచి సహాయం కోరుతోంది. భారతదేశం దీనికి సహాయం చెయ్యాలా లేదా అన్నదే చర్చనీయాంశం.